ఆపరేషన్ థియేటర్ లో జనరల్లీ అసలు ఏమేమి ముఖ్యంగా ఉంటాయి అండ్ దానికి స్పెషాలిటీ ఏంటి, నార్మల్ రూమ్స్ కి ఆపరేషన్ థియేటర్ కి డిఫరెన్స్, ఆపరేషన్ థియేటర్ లో భాగంగా ప్రప్రదంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఆర్ ఏమేమి ఉంటాయని బ్రీఫ్ గా చూసుకున్నట్లయితే ఆపరేషన్ థియేటర్ బెడ్ అనేది ఉంటుంది. ఈ బెడ్ కి అనెస్థీషియా, పేషెంట్ మత్తు ఇవ్వడానికి అనెస్థీషియా వర్క్ స్టేషన్ అనేది ఉంటుంది. ఈ మిషన్ ద్వారానే మై కోర్ స్పెషాలిటీ అంటే నా మెయిన్ సర్జికల్ స్పెషాలిటీ లాప్రోస్కోపీ కాబట్టి ఈ అడిషనల్ గా లాప్రోస్కోపీ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేసే వాళ్ళకి ఈ లాప్రోస్కోపీ టవర్ అనేది కూడా ఉంటుంది. దీని గురించి మీలో చాలా మందికి అసలు ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది, ఆపరేషన్ అంటేనే భయపడుతూ ఉంటారు, సర్జరీ అంటే కూడా భయపడుతూ ఉంటారు. అసలు ఆపరేషన్ థియేటర్లో ఎలాంటి పరికరాలు ఉంటాయి, అసలు ఆ పరికరాల్లో ఏమేమి ఎక్విప్మెంట్ కి ఎటువంటి ఫంక్షన్ ఉంటుంది, దాని అవసరం ఏంటి అనేది ఈ వీడియోలో బ్రీఫ్ గా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అండ్ లెట్స్ ఎంటర్ అవర్ ఆపరేషన్ థియేటర్. అసలు మొత్తం హాస్పిటల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న తప్పు కూడా జరగకూడని స్థలం ఏదైనా ఉంది హాస్పిటల్లో అంటే ఒకటి ఆపరేషన్ థియేటర్ అంటాం, రెండోది ఎమర్జెన్సీ అండ్ ఐసీయూ అంటాం. సో ఆపరేషన్ థియేటర్ లో భాగంగా మనకు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. ఏ ఒక్కటి సరిగ్గా ఫంక్షనింగ్ లేకపోయినా ఆపరేషన్ యొక్క క్వాలిటీలో గానీ అవుట్కమ్స్ లో గానీ మనకు దాని ఇబ్బందులు దానికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆపరేషన్ థియేటర్ లో వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకు అన్ని సజావుగా సాగుతూ ఉంటాయి. సో ఆపరేషన్ థియేటర్ లో జనరల్లీ అసలు ఏమేమి ముఖ్యంగా ఉంటాయి అండ్ దానికి స్పెషాలిటీ ఏంటి, నార్మల్ రూమ్స్ కి ఆపరేషన్ థియేటర్ కి డిఫరెన్స్ ఎట్లా ఉంటాయి, కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ పరంగా అనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఆపరేషన్ థియేటర్ లో భాగంగా ప్రప్రదంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఆర్ ఏమేమి ఉంటాయని బ్రీఫ్ గా చూసుకున్నట్లయితే ఆపరేషన్ థియేటర్ బెడ్ అనేది ఉంటుంది. ఈ బెడ్ కి నార్మల్ బెడ్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అనెస్థీషియా, పేషెంట్ కి మత్తు ఇవ్వడానికి అనెస్థీషియా వర్క్ స్టేషన్ అనేది ఉంటుంది. ఈ మిషన్ ద్వారానే మనకు పేషెంట్ కి అనెస్థీషియా ఇచ్చేసి ఎటువంటి నొప్పి తెలియకుండా మెడిసిన్స్ అన్ని కూడా మనకు సరైన టైంకి ఇచ్చుకుంటూ పేషెంట్ అసలు కదలకుండా చేసే మిషనే మనకి ఈ అనెస్థీషియా వర్క్ స్టేషన్. సో పేషెంట్ కి ఎటువంటి ఆక్సిజన్ కానీ ఎటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఈ మిషన్ ద్వారానే మనకు రిక్వైర్మెంట్ కి అనుగుణంగా మనం మాడిఫికేషన్స్ చేసుకుంటూ పేషెంట్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కాకుండా మై కోర్ స్పెషాలిటీ అంటే నా మెయిన్ సర్జికల్ స్పెషాలిటీ లాప్రోస్కోపీ కాబట్టి ఈ అడిషనల్ గా లాప్రోస్కోపీ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేసే వాళ్ళకి ఈ లాప్రోస్కోపీ టవర్ అనేది కూడా ఉంటుంది. దీని గురించి ఇన్ డీటెయిల్ గా మళ్ళీ చెప్పుకుందాం. అండ్ ఇక్కడ మనకు ఎమర్జెన్సీ డ్రగ్స్ కోసం ఎమర్జెన్సీ కార్ట్ అనేది కూడా ఉంటుంది. అది కాకుండా మనకు సర్జరీలో చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకోవడానికి ఇలా మనకు ట్రాలీస్ అనేవి కూడా ఉంటాయి. అండ్ సర్జన్స్ కి గ్లౌస్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ ఆర్ ఆపరేషన్ థియేటర్ లో వాడే పరికరాలన్నీ పెట్టుకోవడానికి ఇలా ఆపరేషన్ థియేటర్ లో క్యాబిన్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ టైం ల్యాప్స్ ఆర్ క్లాక్ కూడా కనిపిస్తుంది. ఆపరేషన్ థియేటర్ లో క్లాక్ కి ఏం సంబంధము అంటే సపోజ్ ఒక్కొక్క మెడిసిన్ కొద్దిగా సేపు పనిచేస్తూ ఉంటుంది. సపోజ్ అనెస్థీషియాలో ఇచ్చే మెడిసిన్ మనకు ఏదైనా ఇచ్చిన తర్వాత ఎంతసేపు పనిచేస్తుంది, ఎప్పుడు ఇచ్చాము అండ్ ఎప్పుడు దాని ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అని తెలుసుకోవడానికే మనకి ఈ టవర్ ఉంటుంది. సపోజ్ ఏదైనా మెడిసిన్ 5 నిమిషాలే పనిచేస్తుంది, 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి రిపీట్ డోస్ ఇస్తేనే మళ్ళీ మనకు అనెస్థీషియా ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ అక్కడ మెడిసిన్ డోస్ ఇచ్చిన మరుక్షణం మనము ఇక్కడ క్లాక్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టైం ఎలాప్స్డ్ క్లాక్ అని ఉంది. సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు టైమింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దట్ ఇక్కడ మనకు టైం రన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది 5 minutes కంప్లీట్ అవుతుందో అప్పుడు అక్కడ మనకు అనెస్థీషియా పరంగా 5 minutes లో మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 5 minutes తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ అనేది ఇచ్చుకుంటూ ఎవ్రీ 5 minutes కి అట్లా మనం ఇచ్చుకుంటూ ఉంటాం. సో దానికే ఈ క్లాక్ అనేది ఉంటుంది. దాంతో పాటు మనకు కొన్ని సర్జరీస్ కి పేషెంట్ కి ఎక్కువ చలి అవ్వకూడదు, ఎక్కువ వేడి అవ్వకుండా చూసుకునేటట్టు టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉండేటట్లు మనకు ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మనకు ఈ క్యాబిన్ లో మనం చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి ముఖ్యంగా ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఆపరేషన్ థియేటర్ పరంగా కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటి నార్మల్ రూమ్ కి ఆపరేషన్ థియేటర్ రూమ్ కన్స్ట్రక్షన్ కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అని చూసుకున్నట్లయితే
ఆపరేషన్ థియేటర్ లో మనకి కన్స్ట్రక్షన్ లో భాగంగా మనకు లామినార్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది. ఈ లామినార్ ఎయిర్ ఫ్లో యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ నార్మల్ రూమ్ లో అనుకుందామండి. నార్మల్ రూమ్ లో అన్ని అంతా క్లోజ్ అయ్యి ఉండి జస్ట్ మనం ఏసీలు పెట్టుకుంటే, సపోజ్ ఎవరికన్నా పేషెంట్ కి టీబీ ఉన్న పేషెంట్ కి దగ్గు వచ్చింది అనుకుందాం, లేదంటే ఏదన్నా చీముగడ్డ అట్లా ఏమన్నా ఆపరేషన్ థియేటర్ లో జరిగింది అనుకుందాం. సో టీబీ ఉన్న మనిషి దగ్గినా, లేకుంటే చీముగడ్డ ఆర్ చీము పట్టిన కేసులు ఎక్కడన్నా ఆ రూమ్ లో జరిగినా, మనకి దగ్గినప్పుడు కానీ ఆర్ ఆ ఆపరేషన్ జరిగినప్పుడు ఆ చీము పగిలినప్పుడు కానీ ఆ దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా అదే రూమ్ లోనే ఉండిపోతుంది. అండ్ అదే రూమ్ లో ఉంటే, సపోజ్ ఒక ఆపరేషన్ థియేటర్ లో 4-5 సర్జరీలు ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ సర్జరీలో ఏదైతే చీము చేశామో ఆ చీము ఆర్ ఆ క్రిములు ఉన్న ఆపరేషన్ థియేటర్ లో మళ్ళీ సెకండ్ పేషెంట్, థర్డ్ పేషెంట్ కి కనుక ఆపరేషన్ చేసుకున్నట్లయితే ఆ క్రిములు థర్డ్ కి, ఫోర్త్ పేషెంట్ కి కూడా అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే అలాంటి అవకాశం అనేది లేకుండా మనకు ఉండే స్పెషల్ సిస్టమే లామినార్ ఎయిర్ ఫ్లో అంటాం. లామినార్ ఎయిర్ ఫ్లో కి నార్మల్ రూమ్స్ కి ఎక్కడ తేడా వస్తుంది అంటే, ఇక్కడ మనకు లామినార్ ఎయిర్ ఫ్లో లో భాగంగా మీరు ఎంటైర్ ఆపరేషన్ థియేటర్ లో చూసుకుంటే కూడా మనకు నార్మల్ రూమ్ లో ఉన్న ఏసీలు ఉండవు. ఈ లామినార్ ఎయిర్ ఫ్లో లో ఎలా డిఫరెన్స్ వస్తుంది అంటే, ఆపరేషన్ థియేటర్ యొక్క సెంటర్ లో నుంచి మనకు ఇక్కడ పైన మనకు ఇన్ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉంటుంది. అంటే మనకు పైన ఈ హాస్పిటల్ యొక్క పైన మనకు సపరేట్ ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ ఉంటుంది. అంటే మనకు గాలిలో కూడా అంత క్రిములు అనేవి లేకుండా ఫిల్టర్స్ అనేవి పెట్టేసుకొని ఫిల్టర్ చేసిన క్రిములు లేని గాలిని మనకు ఈ పైనుంచి ఇన్లెట్ ద్వారా వస్తూ ఉంటుంది. అండ్ పైనుంచి వచ్చిన గాలి ఇక్కడే నిలువ ఉండకుండా ఇమీడియట్లీ బయటికి వెళ్ళిపోయేలా, అంటే ఒక ఫ్లో అనేది మెయింటైన్ చేసేలా. సపోజ్ ఇప్పుడు నేను దగ్గాను అనుకోండి, నార్మల్ రూమ్ లో క్రిములు అనేవి ఇక్కడే ఉండిపోతాయి. ఇక్కడ లోపల ఉన్న క్రిముల్ని ఆర్ దగ్గులో ఉన్న క్రిముల్ని బయటికి తీసుకోవడానికి ఎటువంటి అవుట్లెట్ అనేది లేదు. కానీ ఆపరేషన్ థియేటర్ లో భాగంగా మనకు లామినార్ ఫ్లో లో పైన ఇన్లెట్ అనేది ఉంటుంది. అండ్ పైన నుంచి మనకు ఫిల్టర్ చేసిన ఎయిర్ అంతా వస్తుంటుంది. అండ్ ఆపరేషన్ థియేటర్ యొక్క 4 కార్నర్స్ లో, లైక్ ఇప్పుడు నేను చూసుకుంటే అక్కడ ఇన్లెట్ అనేది ఉంది అండ్ ఇక్కడ అవుట్లెట్ అనేది ఉంది. సో ఇదే విధంగా మనకు ఆపరేషన్ థియేటర్ కి అన్ని కార్నర్స్ లో కూడా ఈ విధంగా అవుట్లెట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సపోజ్ ఇక్కడ ఏదైనా పేషెంట్ దగ్గినప్పుడు క్రిములు బయటికి ఫస్ట్ వస్తాయి. అండ్ బయటకు వచ్చి మనకు ఇక్కడ ఇన్ఫ్లో ఉంది అండ్ ఇక్కడ నుంచి అవుట్ఫ్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు నేను దగ్గినప్పుడు వచ్చిన క్రిములన్నీ కూడా ఇదన్నీ సెర్చ్ చేసేస్తుంది. కాబట్టి మనకు వచ్చిన క్రిములు ఇక్కడే నిలువ ఉండకుండా ఫటాఫట్ అది లాగేసుకుంటుంది. కాబట్టి ఒక సర్జరీ తర్వాత నెక్స్ట్ సర్జరీకి ఆ క్రిముల యొక్క ఇంపాక్ట్ అనేది లేకుండా మనకు ఈ అవుట్లెట్స్ అనేవి ఉండడం వల్ల గాలి వస్తుంది, గాలి వెళ్ళిపోతుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది అనే సైకిల్ మెయింటైన్ చేయడం వల్ల లోపల క్రిములు నిలువ ఉండకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే స్పెషాలిటీ ఏంటి అంటే ఆపరేషన్ థియేటర్ బెడ్ అంటాము. ఆపరేషన్ థియేటర్ బెడ్ కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, నార్మల్ బెడ్ లో ఏంటి మనకు స్ట్రైట్ గా ఫ్లాట్ గా ఉంటుంది, దాని పొజిషన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోలేం. కానీ మనకు సర్జరీ చేసుకునేటప్పుడు చాలా రకాలుగా పొజిషన్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఉదాహరణకి కడుపులో సర్జరీ చేయాలి అనుకుందాం. కడుపులో మనకు లివర్ అనేది పై భాగంలో ఉంటుంది అండ్ ఆ లివర్ పక్కనే మనకు పేగులన్నీ ఉంటే మనకు పేగులన్నీ లివర్ యొక్క ఎక్స్పోజర్ ని ఇంటర్ఫియర్ చేస్తుంటాయి. కాబట్టి మనం జనరల్లీ ఏం చేస్తాము, పేషెంట్ ఇలా నార్మల్ గా ఫ్లాట్ గా పనుకోవాల్సిన పేషెంట్ ని కాస్త కొంచెం పైకి ఎత్తడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఏవైతే పేగులు ఉన్నాయో, లివర్ అనే ఆర్గన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి లివర్ అనేది అక్కడే ఉంటుంది. పేగులు అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి మనం ఎప్పుడైతే బెడ్ ఎత్తుతామో ఎత్తినప్పుడు ఆ పేగులన్నీ కూడా ఫ్రీగా కిందికి వెళ్ళిపోతాయి. సో దట్ పైన లివర్ కి మనకి ఎక్స్పోజర్ అనేది బాగా ఉంటుంది. సో అది ఏ విధంగా సాధించగలము అంటే, మనకు అనెస్థెటిస్ట్ సైడ్ మనకి ఇలా ఒక చిన్న రిమోట్ అనేది ఉంటుంది. ఈ రిమోట్ సహాయంతో మనం కావాలనుకుంటే, ఇప్పుడు మీరే చూడొచ్చు, ఈ బెడ్ ఇప్పుడు ఫ్లాట్ గా ఉంది. సపోజ్ నేను 6 feet ఉన్నాను, నాకు ఇంకా హైట్ కావాలనుకుంటే హైట్ పెంచుకోవచ్చు. అండ్ లేదు పేషెంట్ కి నాకు బాగా హైట్ అప్ కావాలి అనుకుంటే బటన్స్ ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకు బాగా తల పైకి వెళ్ళిపోతుంది, కాళ్ళు ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాయి. లేదు ఉల్టా అనుకుందాం, అంటే సపోజ్ ఎవరికైనా గర్భసంచిలో గానీ గర్భాశయంలో గానీ ప్రాబ్లం ఉంది అంటే, గర్భసంచి ఎక్కడ ఉంటుంది, పొత్తి కడుపులో ఉంటుంది. సో ఇంత చిన్న పొత్తి కడుపులో పైనన్ని పేగులు ఉంటే మనకు పేగులు అనేవి పొత్తి కడుపులో ఉన్న గర్భాశయం ఆరు యూట్రస్ కి అడ్డగిస్తాయి. కాబట్టి
ఆ కండిషన్ లో ఏం చేస్తాం, ఉల్టా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు తలపైకి కాళ్ళు మరీ కిందికి ఉన్నాయి. సేమ్ ఇప్పుడు ఉల్టా చేసినట్లయితే ఏమవుతుంది అంటే కాళ్ళు పైకి వస్తాయి అండ్ తల బాగా కిందికి వెళ్ళిపోతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చూడగలరు. సో ఈ విధంగా ఇక్కడ హైట్ బాగా పెంచేసాము అండ్ తలని బాగా కిందికి చేసేసాము. అండ్ ఇవి ఒక్కటే కాకుండా మనకు ఇంకా అడ్వాంటేజెస్ ఏముంటాయి అని చూసుకున్నట్లయితే, ఒక సైడ్ కి పేషెంట్ ని తిప్పాలనుకున్నా, సపోజ్ ఇక్కడెక్కడైనా కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, వారికి ఇక్కడ కడుపులో సర్జరీ కాకుండా ఇక్కడ చేయాలన్నప్పుడు కొంచెం ఒక సైడ్ కి తిరిగితే మనకు ఇంకా బాగా కనిపిస్తుంది. కాబట్టి వాటి కోసం ఏం చేస్తాం, ఇలా తిప్పుకోవడానికి మనకు ఆపరేషన్ టేబుల్ ఇట్లా కాకుండా ఇలా కూడా మోయే ఫెసిలిటీ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇక్కడ చూపించినట్లు. సో అటు తిరుగుతోంది అండ్ అవసరమైనట్టు ఇలా కూడా తిప్పచ్చు. లేదు అట్లా కాకుండా కొన్ని సర్జరీల వరకు ఏం కావాలి, ఆపరేషన్ టేబులే బెండ్ చేయాల్సి రావచ్చు. అంటే ఇలాగా ఫ్లాట్ ఉన్న టేబుల్ ని కాస్త కొంచెం బెండ్ కావాలి అన్నప్పుడు మనం ఆ ఫెసిలిటీ కూడా ఈ ఆపరేషన్ టేబుల్లో చేయొచ్చు.